భయం పట్టుకున్నట్టుంది పాపం మల్లన్నకి. భయం పట్టుకున్నాడే గిట్లా చేస్తూ ఉంటాడు. మల్లన్నకి భయం పట్టుకున్నట్టుంది. ఇంకేమేం బయట పెడుతుందో శ్రావ్య అని భయం వేస్తుందో, పాపము మానసికంగా కుంగిరిపోతుండో. క్యూ న్యూస్ ఇప్పుడు ఎవరు చూస్తలేరు, క్రెడిబిలిటీ మొత్తం పోయింది. మల్లన్న ఎమ్మెల్సీ అయి ఉండి అసలు ఎవరు మాట్లాడతలేరు. నిరుద్యోగుల తరపున మాట్లాడవయ్యా అంటే మాట్లాడు, 46 జీవో గురించి మాట్లాడమంటే మాట్లాడు. మొన్న డిఎస్సీలు ధర్నాలు చేస్తే వాళ్ళ గురించి పట్టించుకోడు. ఏ నియోజకవర్గంలో పట్టభద్రులు ఎమ్మెల్సీ అయిందో ఆ పట్టభద్రుల తరపున మాట్లాడు. నిరుద్యోగ భృతి ఏమైందో అడగమంటే అడగడు. మరి డిగ్రీ ఇంటర్ 10th చదివిన వాళ్ళకి పైసలు ఇస్తామన్నారు, ఏమైందంటే అడగడు. సో ఇవేం చేయరు, నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి. మాట్లాడితే ఫేక్ అకౌంట్లు పెట్టాలి, శ్రావ్య మీద కమెంట్లు పెట్టియాలి. ఇంతకన్నా దరిద్రమైనటువంటి దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా నీచమైనటువంటి గుణం ఏమైనా ఉంటుందా? ఏమైనా నీచమైనటువంటి గుణం? నీ చరిత్ర ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు. నీ బ్యాచ్కి తప్ప ఎవరికి తెలియదు. ఆ పక్కన ఉన్నటువంటి సుదర్శన్ అన్న చెప్పాలి అప్పుడప్పుడు. ఆయన మార్నింగ్ న్యూస్లో పక్కన నించొని అంతే 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 తానా అంటే తందానా అని చెప్పి తానా బ్యాచ్లా కాదు సుదర్శన్ అన్న. ఎప్పుడో అప్పుడు నిన్ను కూడా రోడ్డు మీదకి ఏడుస్తాడు. అందరిని అయిపోయింది ఇక, సర్వం నాకేసిండ్రు. కొంతమందిని తీసుకుపోయి రోడ్డు పాలు చేసిండు. ఎవడెవడైతే ఫండింగ్లు ఇచ్చిండో వాళ్ళు కొంతమంది సర్వం నాకేసారు. కొంతమందిని వాళ్ళు ఎవరో సుదర్శన్ అన్న కంటే బాగా ఇంకోరికి తెలుసు. అన్నీ తెలిసి కూడా నువ్వు పక్కనే నించొని తాన అని పాడుతున్నావు చూసినావా? నీ ఓపికకి మెచ్చుకోవాలన్నా సుదర్శన్ అన్న, నీ ఓపికకి హ్యాట్స్ ఆఫ్. అసలు ఏదో ఒక రోజు నువ్వు కూడా బయటకు వస్తావు. నిన్ను కూడా సర్వం ఆడిరికిచ్చేసి రోడ్డు మీదకి తీసుకొస్తాడు. గుర్తుపెట్టుకో. మాట్లాడితే అక్కడ ఫ్రేమ్లో నించొని తాన అనడం కాదు. తానా అంటే తందాన అంటున్నావు, తందాన అంటే తానా అంటున్నావు. తర్వాత నీ భవిష్యత్తు ఏందో ఆలోచించుకో. నెక్స్ట్ ఈనాడు విషయానికి వస్తే, నైపుణ్య శిక్షణకు పెద్దపీట. స్కిల్ యూనివర్సిటీకి 150 ఎకరాలు 100 కోట్లు కేటాయించాం. పరిమితం. బంధాలు నేర్పే బడి. ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సిలింగ్ పేరుతో మహిళా విశ్వవిద్యాలయంలో కోర్స్ అంట. మంచి కాన్సెప్ట్. వేగంగా చర్యలు తీసుకోండి. విమానాశ్రయాల నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకోండి. ఆయిల్ పామ్ టన్నుకు కనీసం 25,000 మద్దతు ధర కల్పించాలి. రాష్ట్ర సమస్యలపై 3 కేంద్ర మంత్రులతో తుమ్మల భేటీ. గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్. తెలంగాణ, నేను అదే అడుగుతున్నా, జానీ మాస్టర్ తప్పు చేసిండు, ఆయనకు శిక్ష పడుతుంది. కానీ హీరోయిన్లను వాడుకొని ఫోన్ ట్యాపింగ్ ద్వారా మానసికంగా హింసించినటువంటి కేటీఆర్ని ఏం చేస్తారు? ఫోన్ ట్యాపింగ్లో హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కారకుడైనటువంటి ప్రభాకర్ రావుని ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్లో హీరోయిన్ల జోలికి వస్తే 5 సస్పెండ్ చేశారు. కానీ తెలంగాణలో ఎందుకు చేయరు? సో వీటన్నిటి గురించి సమాధానం చెప్పాలి దయచేసి ప్రభుత్వం. తెలంగాణ నలుదిశలా సూపర్ వైద్యం అందిస్తాం. మంత్రి దామోదర్ రాజనరసింహ. నర్సంపేటలో వైద్య కళాశాల ఆసుపత్రి ప్రారంభం. మిషన్ భగీరథలో 20,000 కోట్ల అవినీతి పొంగులేటి. కానీ ఒకటి, దేశంలోనే ఆరోగ్య శాఖ బాగుపడ్డది అంటే, అద్భుతమైనటువంటి ఆరోగ్య కేంద్రాలు వచ్చినాయి అంటే అది తెలంగాణ వల్ల, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి వల్ల. కోవిడ్లో అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్. అందరూ డాక్టర్లు కావచ్చు, గవర్నమెంట్ స్టాఫ్ నర్సులు కావచ్చు, అందరూ ఎక్కడ కూడా లోటు లేకుండా పనిచేసినారు. ఈ మాత్రం అన్న పిహెచ్సి సెంటర్లే కానీ, గల్లీ దవాఖానలే కానీ, నిజంగా మనము నిజం ఒప్పుకోవాలి. తప్పు చేస్తే వేలెత్తి చూపించాలి. 2 వైపులా చెప్పాలి. దేశంలో ఏ ప్రభుత్వంలో కూడా, ఏ పార్టీ కూడా, ఎవరు కూడా చేయలే ఇన్ని పిహెచ్సి సెంటర్లు, గల్లీ దవాఖానాలు ఎవరు కూడా చేయలే. సరే, కట్టిన తర్వాత స్కామ్ అయిందా, కమిషన్లు తీసుకున్న పక్కన పెడితే,
సో ఇన్ని దవాఖానాలు తెలంగాణలో కానీ కోవిడ్ టైంలో గాంధీ హాస్పిటల్ లాంటి హాస్పిటల్స్లో టిమ్స్లో ఇచ్చినటువంటి ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ చూస్తే కనుక దేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాలు కానీ తెలంగాణలో అది కేసీఆరే తీసుకొచ్చిండు, కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిందని మాత్రం హ్యాపీగా చెప్పుకోవచ్చు అందరు. కోవిడ్ టైంలో కూడా చాలా బ్యాలెన్సింగ్గా పనిచేసినారు. సో ఈ విషయం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. దీని గురించి ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడ మనం ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఎక్కడ కూడా లేదు, తెలంగాణలోనే ఉంది. కాళేశ్వరం నాటి మంత్రివర్గ నిర్ణయాలు కావాలి, తీర్మానాలు ఇవ్వండి. కులగణనకు అంతా సిద్ధం, బీసీల లెక్క తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ, అందుకు బడ్జెట్ కూడా కేటాయించాం, సర్వే కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. మంత్రి పొన్నం సంచలన కమెంట్స్. బీసీల గురించి మాట్లాడే అర్హత బీజేపీ బీఆర్ఎస్లకు లేదు. కులగణనపై ఆ పార్టీ విమర్శలను తిప్పికొట్టిన పీసీసీ చీఫ్. తన కార్యవర్గంలో 60% ఎస్సీ ఎస్టీ బీసీలకే అవకాశం కల్పిస్తామని హామీ. నిజంగా బీసీలలో చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారండి. చాలా మాట ఇస్తే తప్పనటువంటి కులాలు చాలా ఉన్నాయి. మా మునూరు కాపులు కావచ్చు, గౌడ్లు కావచ్చు, యాదవులు కావచ్చు, ఇంకా చాలా కులాలు బీసీలలో ఉన్నాయి. కులగణన చేస్తే వీళ్ళందరూ కూడా బయటికి వస్తారు, కానీ కులగణన చేస్తుందా లేదా అనేది డౌటు. చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు అన్నీ కూడా అమోఘం. కొంతమంది ఉంటారు ఎక్కడో అక్కడ ఉంటారు తప్ప అందరూ నిజంగా, ముఖ్యంగా యాదవులు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైనా మాట ఇస్తే తప్పరు ఇక వాళ్ళు. సో దయచేసి బీసీ నాయకులు ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు ఈ రాజకీయ ప్రలోభాలకు లొంగి రాజకీయం చేసి పైసలు సంపాదించుకోవడానికి కొంతమంది వస్తున్నారు. కానీ నిజంగా బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ల గురించి కానీ ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే రియంబర్స్మెంట్లు ఏమైనాయి. ఇప్పుడు చూస్తే గురునానక్ యూనివర్సిటీ ఉంది నిన్న. సో ఫీజులు గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పి సో బీటెక్ చదివిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వట్లే. సర్టిఫికెట్లు ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మరి ఏ రకంగా చూడొచ్చు? దీని గురించి గవర్నమెంట్ మాట్లాడాలి కదా. వాళ్ళకి ఇప్పుడు ఎంటెక్ కౌన్సిలింగ్లకు పోవాలి, ఎంటెక్ కౌన్సిలింగ్కి వాళ్ళు పోవాలి. సో ఎంటెక్ కౌన్సిలింగ్కి వాళ్ళు పోవాలి, పోకుండా వాళ్ళు ఇది చేస్తున్నారు సర్టిఫికేట్ లేకుండా. దానికి కారణం ఏంటి? ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం, డబ్బులు వేయకపోవడం ఫీజుకి కాలేజ్లలో. సో దీని గురించి గవర్నమెంట్ స్పందించాలి. చాలామంది బీసీలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. పేదవాళ్ళ కోసం, డబ్బు లేని వాళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆలోచించాలా. కేవలం రాజకీయ ప్రలోభాలే కాదు, దాని వెనకాల ఉన్నటువంటి కష్టాలు, వాళ్ళ కుటుంబాల గురించి కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నా. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి 21న ప్రమాణ స్వీకార కార్యక్రమం. పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేసే ఛాన్స్. ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా అతిషి. శాసనసభ పక్ష సమావేశంలో శాసనసభ పక్షనేతగా ఎన్నిక వెల్లడించిన ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు. కులగణనకు అంతా సిద్ధం, బీసీల లెక్క తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ, అందుకు బడ్జెట్ కూడా కేటాయించాం, సర్వే కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. మంత్రి పొన్నం సంచలన కమెంట్స్. బీసీల గురించి మాట్లాడే అర్హత బీజేపీ బీఆర్ఎస్లకు లేదు. కులగణనపై ఆ పార్టీ విమర్శలకు తిప్పికొట్టిన పీసీసీ చీఫ్. తన కార్యవర్గంలో 60% ఎస్సీ ఎస్టీ బీసీలకే అవకాశం కల్పిస్తామని హామీ. అన్నంలో రాళ్ళు పెడతారా? విద్యార్థులు తినే ఆహారం ఇలాగేనా ఉండేది? మన పిల్లలకైతే ఇలాగే తినిపిస్తామా? సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలోని ఏకలవ్య మోడల్ స్కూల్లో సందర్శించిన బండి సంజయ్. భోజనం టాయిలెట్లపై ఫిర్యాదు చేసిన విద్యార్థులు, అధికారుల నిర్లక్ష్యం కేంద్ర మంత్రి బండి ఆగ్రహం.
సో డెఫినెట్గా ఇట్లా ఇన్స్పెక్షన్స్కి ప్రతి ఒక్కరు కూడా వెళ్తే సో కాంట్రాక్టర్స్ లోపమా లేకపోతే గవర్నమెంట్లో లోపమా అనేది క్లియర్గా తెలుస్తుంది. సో వెరీ గుడ్ సార్ బండి సంజయ్ గారు. సో మీరు రెగ్యులర్గా అంటే మీరు లైక్ ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కాబట్టి అక్కడిక్కడ మేనేజ్ చేయాలి తప్పదు, కానీ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఇట్లాంటి ఇన్స్పెక్షన్స్ ఖచ్చితంగా చేయాలా, ప్రశ్నించాలి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు అని ఒక కేంద్ర మంత్రి హోదాలో ప్రశ్నిస్తే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి చురుకులు తగిలినట్టే అన్న విషయం కూడా ఆలోచించాలి. అక్టోబర్లోగా పనులు ప్రారంభించాలి. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్పై సిఎస్ రివ్యూ. పాఠశాలల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలాగా చూడాలి. అధికారులకు సిఎస్ శాంతికుమారి ఆదేశం. సెక్రటేరియట్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మేనేజ్మెంట్ కమిటీ తొలి భేటీ. అవినీతి అప్పులు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అప్పుల ఊబిలో రాష్ట్రం. అన్ని రంగాల్లోనూ కూడా అవినీతి కార్యక్రమాలే. మిషన్ భగీరథలో 15 నుంచి 20 వేల కోట్ల అవినీతి. 53% ఇళ్లకు మంచినీళ్లు రాని వైనం. సో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునే ధోరణి. 119 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. 650 కోట్ల విద్య కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం మాది. బీఆర్ఎస్ తీరుపై ఘాటు విమర్శలు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై పాక్ సమర్థన. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ విధానాల సేమ్ టు సేమ్ అట. ఆ దేశ రక్షణ మంత్రి ప్రకటనతో కాంగ్రెస్ వైఖరి మరోసారి స్పష్టం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే జమిలీ సాధ్యమా? దేశమంతా ఒకేసారి ఎన్నికలు సాధ్యమవుతుందా? మాజీ రాష్ట్రపతి కోవింద్ రిపోర్ట్లో వాస్తవాలు లేవు. మొన్నటి ఎన్నికల్లో జమిలీ విధానం ఎందుకు అమలు చేయలేదు? కేంద్ర ప్రభుత్వానివి పూర్తిగా డైవర్షన్ రాజకీయాలు. మీడియాతో భువనగిరి ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రజాభవన్ ముందు పోలీస్ కంచే. ఠానాల్లో రైతు బందీ. రుణమాఫీ కోరితే రైతులపై ఉక్కుపాదం, ఎక్కడికక్కడ అరెస్టులు. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే రైతులకు రుణమాఫీ కాలేదో సో ఆ రుణమాఫీ కాని రైతులందరూ కూడా మరి ప్రజాభవన్కి పోవడం జరిగింది. సో పోయినటువంటి రైతులు, ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి రైతులను వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. మరి రుణమాఫీ చేస్తే అందరికీ చేయాలా? సో దయచేసి రేవంత్ రెడ్డి గారు మళ్ళొక్కసారి రివ్యూ చేసుకోండి. రుణమాఫీ ఇంకా 5 లక్షల మందికి రుణమాఫీ రాలేదు, 5 లక్షల మందికి రుణమాఫీ కాలేదు అంటున్నారు. సో ఎక్కడ ప్రాబ్లం అయింది? వాళ్ళ అకౌంట్లు, చాలామంది అకౌంట్లు కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు రిపోర్ట్లు తెప్పించుకో.